ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, తగ్గేదేలే రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అబ్బాయిలు మీకు ఎలా ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు? ఆకాశంలో నా పేరు మీద ఒక స్టార్ తీసుకొని ఆ స్టార్ తో ప్రపోజ్ చేయాలి. వావ్, గ్రేట్. కానీ ఇలా ప్రపోజ్ చేస్తేనే పెళ్లి చేసుకుంటావు? కాదు, ఆస్తులే అమ్మాలా, బాడీలో పార్ట్స్ కూడా అమ్మాలా? నమ్మినా అవ్వదది. అవే అసలు ఒక స్టార్ చాలు. ఓకే, మీ సైడ్ నుంచి రెడీగా ఉన్నారా? మై నేమ్ ఇస్ అమ్రిన్. అమ్రిన్, అబ్బాయిలు ప్రపోజ్ చేస్తే ఎలా ప్రపోజ్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు? ఒక ఫ్లైట్ లో తీసుకెళ్లి ఆ ఫ్లైట్ నాకు ఇచ్చి ప్రపోజ్ చేయాలి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అంటే ఇప్పుడు తిరునాళ్ళు అమ్ముతారు ఫ్లైట్. ఫ్లైట్ లో తీసుకెళ్ళి అన్న నేను. ఫ్లైట్ అని రాసి దాని మీద వెళ్ళిపోతే అయిపోతుంది కదా. అలా కాదు, ఫ్లైట్ లో తీసుకెళ్లి ఆ ఫ్లైట్ నాకు ఇచ్చి ప్రపోజ్ చేయాలి. ఓకే, అయితే ఒక ఎయిర్లైన్స్ ఓనర్ అయి ఉండాలి. ఓకే, సూపర్. మన సైడ్ నుంచి ఎవరు రెడీగా ఉన్నారు? రోడ్డు మీద అందరూ చూస్తుండగా మోకాల మీద నిల్చొని ప్రపోజ్ చేయాలి. రోడ్డు మీద అందరు చూస్తుంటే ప్రపోజ్ చేయాలి. మోకాల మీద నిల్చొని ప్రపోజ్ చేయాలి. మోకాళ్ళ మీద కూర్చొని. ఓహో, ఇప్పటి నుంచి నీ బతుకు మోకాళ్ళు. నీ బతుకు బస్ స్టాండ్. చూసావా, అందరి ముందు ఒప్పేసుకున్నావు. రేపు పొద్దున ఇంకోదాన్ని చూస్తే గుద్దుతా. ఏ డయానా, 100 మంది ముందు ప్రపోజ్ చేయమన్నావు, నేను 1,00,000 మంది ముందు చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఇటు నుంచి నా కోసం ఆటో వెనుక కొన్ని కొటేషన్స్ రాసి నాకు ప్రపోజ్ చేయాలి. అంటే కావాలంటావు. అంటే బేసిక్ నేను నార్మల్ గా ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటుంది ఇది. నీ కోసం తెరిచించే నా గుండె గది. అబ్బాయిలు నిన్ను ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ప్రపంచంలో ఎవరు లేని చోటుకి తీసుకెళ్లి ప్రపోజ్ చేయాలని కోరుకుంటా. నిన్ను ఆ అబ్బాయి ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? నన్ను ఎవరైనా ఏడిపిస్తే వాళ్ళని కొట్టి నాకు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. ఏ, నీకు హీరో కావాలా? అవును, ఐఎమ్ రెడీ. హీరో అడినా నేను. నేను కూడా హీరోనే చెప్పా. ఏ పిల్ల ఇటు తిరిగి చూడు మళ్ళా. సుష్మిత, ఏమైంది? ఆయన నన్ను ఏడిపిస్తున్నాడు. అవునా? ఎందుకు ఏడిపిస్తున్నావురా? నీ కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి సుష్మిత. ఓ మై గాడ్. సుష్మితనే ఏడిపిస్తావా? ఏమైనా ఏడిపించావు? ఏ పిల్ల ఇటు తిరుగు మళ్ళీ మళ్ళీ అన్నాడు. ఇటు తిరుగు మళ్ళీ అన్నా. నీకోసం ఫైట్ చేశా, నా కోసం సాంగ్ వేయలేవా? నా వికపు కోలే వచ్చే కథకే సూర్యుడు నువ్వేలే, నా పల్కని గోడులు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే, ఏ నూటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే. ఓకే, తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయిలు ఎలాంటి చిన్న విషయాలకు హ్యాపీగా ఫీల్ అవుతారు? చాక్లెట్స్ ఇచ్చినప్పుడు అబ్బాయిలు చాక్లెట్స్ ఇస్తే సరిపోద్ది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకసారి చాక్లెట్ తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్. ఇంకొకటి. నెక్స్ట్ ఎవరమ్మా? నుంచి మా ఇంటి పక్కన మేడ మీద ఒక అబ్బాయి దిగినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఏయ్ ఎలా చూస్తున్నారు అప్పుడు? క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలు ఎలాంటి చిన్న చిన్న విషయాలకి హ్యాపీగా ఫీల్ అవుతారు? మా ఇంట్లో కుక్కకి పిల్లలు పుట్టినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. కుక్కకి పిల్లలు పుట్టినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతావా? ఎలా ఫీల్ అవుతావు? రెడీ, తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అద్దంలో చూసుకున్నప్పుడు అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారు? ఈ ప్రపంచంలో నాకంటే అందగత్తి లేదన్న ఫీలింగ్. క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలు అద్దంలో చూసుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అద్దం బాగాలేదు, ఒకసారి తుడుచుకోవాలని ఫీల్ అవుతాను. దరిద్రంగా ఉంది. ఛీ, దరిద్రం. ఎన్నిసార్లు చూసినా అద్దం దరిద్రంగా ఉంది. ఇది దరిద్రంగా. కొత్త అద్దం కొనుక్కొచ్చుకుందాం. షాప్ నుంచి కొత్త అద్దం పెట్టింది. ఛీ, దరిద్రంగా ఉంది. ఓకే సూపర్. మన వాళ్ళు ఎవరు రెడీగా ఉన్నారు అక్కడ? ఇంత క్యూట్ గా ఎలా పుట్టానని అనుకుంటా. అమ్మాయిలు అద్దంలో చూసుకున్నప్పుడు మన ఫీలింగ్స్ ఏంటి? అద్దంలో ఉన్నది నేనా నా డూపా అనుకుంటా. అది మనలాంటి వాళ్ళు ఒకరు ఉండడమే కష్టం, ఇంకొకరిని ఎట్లా రాబాయి? ఓకే, తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్. మీకు ఎలాంటి సందర్భాల్లో కోపం బాగా వస్తుంది? క్లాస్ రూమ్ లో ప్రశాంతంగా పడుకున్నప్పుడు సార్ వచ్చి క్లాస్ చెప్తా అని డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుంది. క్లాస్ రూమ్ లో పడుకుంటారా మీరందరూ? సార్ ఏమంటారు మెల్లగా వచ్చి, సుష్మిత క్లాస్ చెప్పమంటావా అంటారు. లేదు, బయట బర్రెలు ఉన్నాయి కాస్తావా అని అడుగుతారు. మరి కాయచ్చు కదా, ఇక్కడ ఎందుకున్నావు? అమ్మాయిలకి ఏ ఏ సందర్భాల్లో కోపం బాగా వస్తుంది? జోష్ ప్రోగ్రామ్ కి పిలిచి మీరిద్దరు నాతో డాన్స్ చేయకపోతే నాకు కోపం వస్తుంది. అమ్మాయిలకి ఎలాంటి సందర్భాల్లో బాగా కోపం వస్తుంది? ప్రపోజ్ చేసినప్పుడు డైమండ్ రింగ్ ఇవ్వకుండా రోజ్ ఫ్లవర్ ఇచ్చినప్పుడు కోపం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఏ విషయాల్లో చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటారు? ఎస్, మీరు ఏ విషయాలని చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటారు? అబ్బాయిని ఎలా బ్లాక్ చేయాలని తొందరగా నేర్చుకుంటా. హాయ్ కార్తీక్. ఏ హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. వాడు నేను సూపర్ అబ్బా, బాగున్నాను. సూర్యుడే అంత బాగున్నప్పుడు సూర్యుడు అంత వాడు నువ్వు బాగోవా? అంటే నేను మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోలేదు. నాతో తినేద్దులే. నాకు నీ లంచ్ బాక్స్ అది చెయ్యి దెబ్బ తగిలింది. నేను తినిపిస్తా కార్తీక్. నువ్వు నాకు తిని పిచ్చి. ఓ మై గాడ్. చాలే గానీ ఎక్స్ట్రా చాలా ఎక్కువైపోయాయి. పద. నీ ముద్దు పెట్టి ఒకసారి. నీ కుళ్ళు నాకు ఫ్యాన్స్ పెరిగారని. బాయ్ జస్మిత. నువ్వు ఎలాంటి విషయాల్ని తొందరగా నేర్చుకుంటావు? కన్ను కొట్టడం చాలా ఫాస్ట్ గా నేర్చుకున్నా. ఏదో ఒకసారి కొట్టు. అమ్మాయిలు ఎలాంటి విషయాలు ఫాస్ట్ గా నేర్చుకుంటారు? బస్ స్టాండ్ లో వాటర్ బాటిల్స్ అమ్ముకునే చూసి క్లాస్ లో నేర్పించా. ఎలా అమ్ముతావు? కాదు కదా, అంటే ఇప్పుడు క్లాస్ రూమ్ లో లెక్చరర్ సీరియస్ గా క్లాస్ చెప్తుంటే వెనకాల కూర్చొని
అరుస్తుంటావా? ఎలా అరుస్తుంది? బస్ స్టాండ్ లో ఎలా వస్తారు చెప్పు? ఏ తిండా తిండా కూల్ కూల్ వాటర్ పెట్టి 10 రూపాయలా? అవును మన ఇద్దరం బాగా చెప్తున్నాం, ఇద్దరం కలిసి బిజినెస్ చేసుకుందాం పదా. ఏం తెంపదా? ఏ సమస్య ఆపి షో మొదలెడదాం. నీ సైడ్ బిజినెస్ లో ఇంట్లో చూసుకో, ఇది మన షో. ఓ మై గాడ్! అమ్మాయిలు ఎలాంటి విషయాలు ఫాస్ట్ గా నేర్చుకుంటారు? పేడతో పిడకలు కొట్టడం. ఏయ్! అవును, పిడకలంతో కూడా బాగా డబ్బులు వస్తాయి కదా. ఆన్లైన్ లో పెడుతున్నారు కదా, మనం కూడా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం.